సరైన పద్ధతి కాదనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది సార్. బట్ చాలా వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకమైన అంశం అవుతుంది సార్. సార్, ట్రంప్ నాన్నా పులి యుద్ధం జరుగుతుందా లేకపోతే ఆగుతుందా? ఇప్పుడు నానా పులి కథ మనకు బాగా తెలుసు కదా. అవును. ట్రంప్ ఏమో నలిపేసేస్తానన్నాడు, నా లక్ష్యాలు నెరవేరాయన్నాడు, వార్ ఈజ్ నో లాంగర్ నీడెడ్ అన్నారు. ఇరాన్ పని అయిపోయింది, ఇంకా నేను క్యూబా మీద పడతాను అన్నాడు. ఎన్ని బెదిరింపులు, ఎన్ని మేకపోతు గాంభీర్యాలు, ఎన్ని చేశాడో లెక్కలేదు. కానీ ఇరాన్ మటుకు ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి వాళ్ళు మిజైల్స్ వేసిన తర్వాత, అలాగే లెబనాన్ లాంటివి అడ్డం తిరిగిన తర్వాత, నాటో, EU ఎవరు అసలు ట్రంప్ అని ఏమాత్రం నాన్ సీరియస్ బట్ వెరీ డేంజరస్, ఈజ్ నాన్ సీరియస్ బట్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నదైతే ప్రపంచం గమనించింది. ఈ సమయంలో నిన్న ఆయన హఠాత్తుగా ఏమని చెప్తున్నాడు, ఇరాన్తో సంప్రదింపులు జరుగుతున్నాయి, చాలా సీరియస్గా జరుగుతున్నాయి, చాలా తీవ్రమైన క్రూషియల్ స్టేజ్కి ఉన్నాయి, అందుకని ఈ సంప్రదింపులు సజావుగా సాగడానికి వీలుగా నేను 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నానండి. అంటే అసలు ఈ యుద్ధం అంటే సినిమా చూసినట్టుగా ఉంది. ఏ ఇంటర్వెల్ బ్రేక్ ఇస్తున్నాము, లేకపోతే ఏ కమర్షియల్ బ్రేక్, కమర్షియల్ పొలిటికల్ బ్రేక్ లాగా ఉంది, కానీ ఇది రియల్ బ్రేక్ అని ఎవ్వరూ నమ్మటం లేదు. రెండో విషయం, నానా పులి ఏంటి, నానా పులి వచ్చా అంటే వాడు చూసి చివరకు వీడు ఊరికినే చెప్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ మొత్తుకున్నా కానీ మొత్తం ఇదేవి శాంతి పతాకాలు ఊపినా ఎవడు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేరంటే 2 కారణాలు. ఈ సమయంలోనే ఇరాన్ సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన బరుచి ఏదో ఉంది, ఆయన కీలక నాయకుడిగా ఇప్పుడు ఎమర్జ్ అయ్యాడు. ఆయన చనిపోయాక మాకు ఏ చర్చలు జరగడం లేదు, మేము చర్చలు జరిపే ప్రసక్తి లేదు, మాకు అసలు ఈ భద్రతలో వాళ్ళు 3 షరతులు పెట్టారు కదా, ఈ షరతులు అయ్యే వరకు మేము మాట్లాడేది లేదు. ఈ అబద్ధం ఆడుతున్నాడు ట్రంప్, పచ్చి అబద్ధం. ట్రంప్ చెప్పేది మాతో చర్చలు జరుపుతున్న మాట పచ్చి అబద్ధం అని ఆయన చెప్తున్నాడు. కానీ అబద్ధం కాదు, నిజం అని చెప్పే పెద్ద మనిషి ఒకడు ఉన్నాడు. వాడెక్కడున్నాడు? పాకిస్తాన్లో ఉన్నాడు, మునీర్. అంటే తీసిన ప్రపంచ రాజకీయాలు ఎంత హాస్యాస్పదంగా మార్చేశారంటే, అమెరికాకు అనుకూలంగా ఉండే ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాలు, టర్కీయే కానీ పాకిస్తాను, ఈజిప్టు, ఇవి మటుకు మేము మాట్లాడుతున్నాము. వీళ్ళు ఏదో సామెత చెప్పినట్టుగా వీళ్ళని అసలు ఎవరైనా ప్రపంచంలో లెక్క పెడతారా? దీని ఆధారంగా మీడియాలో ఊహాగానాలు ఏమని పాకిస్తాన్లో సంప్రదింపులు జరుగుతాయంట. సరే, పాకిస్తాన్ పాలించుకోవడానికి వాళ్ళకు దిక్కు లేదు, అక్కడ సైన్యం గుప్పిట్లో ఉండి అవినీతి వీటన్నిటి మధ్యలో ఉంది. అలాంటి చోట ఇంత పెద్ద విషయాన్ని చూసుకోవడానికి ఇరాన్, అమెరికా చెప్తుంటేనే బహిరంగంగా తిరస్కరిస్తుంటే ఇరాన్ ఏమో మునీర్ని అడిగిందంట. మునీర్ తమాషా లాగా లేదా మునీర్ మసాలా లాగా ఇది ఉందనమాట. అంతకుముందేమో మోదీ గారు చేస్తారు అని టైమ్స్ రాసినది మీతోనే మాట్లాడా, మోదీ గారు మధ్యవర్తిత్వం చేస్తారు అది ఇదని. అలాంటి సాహసం మనం ఏం పెట్టుకోలేదు. ఎందుకు ఆ ట్రంప్ ఎవరి మాట ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలీదు అనే ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు ట్రంప్ యుద్ధం మానేస్తానన్నా వెంటనే సీరియస్గా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. రెండవది, ఆయన మాట నమ్మి నిజంగా పాస్ ఇస్తే ఆయన ఏ బాంబు వేస్తారో తెలియదు. అణుబాంబులు అణుస్థావరాల మీద వేశారు, విద్యుత్ కేంద్రాల మీద వేశారు. ఇప్పుడు 42 లక్షల కోట్లు ఆవిరైపోయింది సంపద అని మనకి ఇప్పుడు లెక్కలు వస్తుంటే, ఈ అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ అథారిటీ వాళ్ళు చాలా కీలక ప్రకటన చేశారు. ప్రపంచం ఎప్పుడు ఎరగనంత సంక్షోభం ఎదుర్కోబోతుంది ఇంధన రంగంలోని. కాబట్టి ఇటువంటిప్పుడు సిన్సియర్గా ఉంటే సిన్సియర్గా దాన్ని ప్రకటించి ఆచరణలో చూపించాలి. కానీ ట్రూత్ ఆయన శీర్షిక, ఆయన ప్లాట్ఫామ్ ఏమో ఓన్ ట్రూత్, అది ఆ ట్రూత్లో ఉండేవన్నీ పచ్చి అబద్ధాలు అనమాట. సో ఇజ్రాయెల్ కూడా అయితే ఒకటి నిన్న కూడా మనం మాట్లాడడం, వాళ్ళు హాహాకారాలు చేస్తున్నారు, అంటే కొంచెం ఏదో ఈ భారం నుంచి బయటపడదామని మటుకు చూస్తున్నారు. కానీ ప్రపంచానికి నమ్మకం లేదు ట్రంప్ ఏదో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని. ఎందుకంటే ట్రంప్ ఇలా మాట్లాడుతుంటే నాటో దేశాల మటుకు హార్ముజ్ను మనం విముక్తి చేయాలి, దానికోసం అందరూ వెళ్ళాలి, ఆ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో రష్యా, చైనా, ఇండియా, ఈ ప్రధానమైన ఇలాంటి దేశాలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఒక స్పష్టమైన విధానంతో రావట్లేదు. కాబట్టి ఈ నానా పులి కథ ఎక్కడో చోట ముగియాల్సి ఉంది. స్వామి చెప్తారు, పులి మీద స్వారీ చేసేవాడు చివరికి ఆ పులికే బలైపోతాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంది. యుద్ధం అనే దాన్ని రగిలించి కూర్చున్నాడు. మనకు పంచతంత్రం కథల్లో ఒకటి ఉంటుంది, ఆ కోతి అనేది ఊరుకోకుండా
వెళ్ళి ఆ వడ్రంగి దగ్గర దాన్ని ఏదో లాగి దాంట్లో ఇరుక్కుపోతుంది, ఇంక బయటికి రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? అది ఆయన పరిస్థితి. ఆయన ఇరుక్కుపోతే పర్లేదు, ప్రపంచాన్ని ఇరికిచ్చాడు మహానుభావుడు. అది ఘోరమైన విషయం. సార్ దురంధర్ ఎఫెక్ట్ పవన్ నోట ప్రకాష్ రాజ్ సెట్ అయింది అంటే కొన్నిటి రిలేటెడ్. దురంధర్ 2 సినిమా వల్ల పవన్ కళ్యాణ్ సినిమా డెఫినెట్గా విపరీతంగా నిరుత్సాహపరిచింది. రెండవది, మొదట్లోనే అనుకున్నట్టు ఇంకా ఫార్ములాలు పాత పక్షులు ఇంకా పనికిరావు, ఖచ్చితమైన కథ దాన్ని సీరియస్గా తీయటం తప్ప ఇంకోటి కాదనేది తేలింది.